నేను అన్నాను ఒక విపరీతమైన శారీరక బలం కావాలి నాకు. ఐ కెన్ త్రో అన్ ఎలిఫెంట్. ఏనుగులు పడేసేంత శక్తి ఉంటుందా అంటే నేను ఎంత ఉండేవాడిని. సో నాకు కోటి రామ్మూర్తి ఒకటి ఇష్టం. అంటే ఆయన గుండెల మీద బండరాలు పెట్టి కొట్టించుకోవడం అంటే అలా అంటే అన్నీ చేసేవాడు కదా, తెలుగు పాటలు ఉన్నాయి. సో దట్స్ వాట్ మేడ్ మీ. అంటే ఒక వ్యక్తి ఇన్ని చేయగచ్చా అంటే దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. ఏదైనా సరే వెరీ సింపుల్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు తన గుండెల మీద బండలు పగిలేలా కొట్టించుకోవడం, తన చేతులను కార్లు టైర్ల కింద పెట్టడం, ఇలాంటి విన్యాసాలు అప్పట్లో చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలిచాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ విన్యాసాలు చేయడానికి ఇన్స్పిరేషన్ మాత్రం కోడి రామమూర్తి నాయుడు గారు. ఆయన పేరు కోడి రామమూర్తి నాయుడే, కానీ ఆయనకున్న బిరుదులు మాత్రం కలియుగ భీముడు, జగదేక మల్లుడు, జగదేక వీర, ఇండియన్ హెర్కులస్, ఇండియన్ శాండో, జయవీర హనుమాన్, వీర కంఠీవర, మల్ల మార్తాండ. ఇలా ఆయన బిరుదుల చిట్టానే ఇంత పెద్దగా ఉందంటే ఆయన ఘనతలో ఆయన సాధించిన విజయాలు ఇంకెంత పెద్దవో అర్థం చేసుకోవచ్చు. భుజబలం, కండబలం, దేహదారుఢ్యం ఇలాంటి విషయాల్లో దేశ విదేశాల్లో తన ప్రతిభను చాటిన భారతీయ బాహుబలి మన కోడి రామమూర్తి నాయుడు గారు. ఒంటి చేత్తో ఉక్కు గొలుసులను సైతం ముక్కలు చేయగల సామర్థ్యంతో, ఒంటికి తాళ్లు కట్టుకుని వాహనాలని కదలకుండా చేసే తెగువతో, కండలు తిరిగిన శరీరంతో ఆ రోజుల్లో ఒక వెలుగు వెలిగిన మన తెలుగు వ్యక్తే కోడి రామమూర్తి నాయుడు గారు. ఏనుగును సైతం తన గుండెల మీద ఎక్కించుకున్న గనుడాయన. బహుశా ఈ స్థాయి బలశాలి గురించి ఇప్పటి వరకు మనం ఎక్కడ వినుండం. వీరి గురించిన కొన్ని విషయాలనే మా వంతుగా మీకు తెలిపే ప్రయత్నం చేస్తాం. అసలు ఈ కోడి రామమూర్తి నాయుడు గారు ఎవరు? దేహదారుఢ్యంలో ఆయన సాధించిన ఘనతలేంటి? కోడి రామమూర్తి నాయుడు గారికి దేశ విదేశాల్లో దక్కిన అరుదైన గౌరవాలేంటి? ఆ రోజుల్లో కోడి రామమూర్తి నాయుడు గారి జీవితం ఎలా ఉండేది? ఎందుకని వీరిని చంపేందుకు ఎంతో మంది ప్రయత్నించారు? ఈయన స్వభావం ఎలా ఉండేది? అంత గొప్ప వీరుడికి ఆఖరికి ఎలాంటి పరిస్థితి వచ్చింది? ఇలాంటి అన్ని విషయాల్ని ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగుంటుంది. పూర్తిగా చూశాక మీరే చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కోడి రామమూర్తి నాయుడు గారు. వీరు శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్నంలోని తెలగ వీధికి చెందిన కోడి వెంకన్న నాయుడు, అప్పలకొండ దంపతులకు 1883 నవంబర్ 3న జన్మించారు. రామ్మూర్తి నాయుడు గారు తన చిన్నతనం నుంచే తోటివారి కన్నా ఎక్కువ బలంగా ఉత్సాహంగా ఉండేవారు. తోటి పిల్లలతో కలిసి వీరఘట్టంలో ఉన్న రాతి చెరువులో ఈత కొట్టే సమయంలో తోటివారి కన్నా ముందే ఆ చెరువులో ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లి వచ్చేసేవారు. ఒకేసారి ఆగకుండా అలసిపోకుండా ఏకదాటిగా ఆ చెరువులో 4-5 రౌండ్లు ఈత కొట్టేవారు. దాంతో వీరి సామర్థ్యం చూసి తోటివారికి ఆశ్చర్యం కలిగేది. చిన్నతనం నుంచి రామ్మూర్తి నాయుడు గారు సాధారణంగా ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు ఎత్తు ఉండేవారు. దాంతో చిన్నతనంలో వీరు చాలా దురుసుగా ప్రవర్తించేవారు. అలాగే తన శరీరాకృతి వల్లే అందరూ తనకు భయపడుతున్నారు అని రామ్మూర్తి నాయుడు గారు సొంతంగా ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టారు. అలా చిన్నతనం నుంచి వర్కౌట్లు చేస్తూ విపరీతంగా బాడీ పెంచారు. అయితే రామ్మూర్తి నాయుడు గారికి వ్యాయామాల మీద ఉన్న ఆసక్తిని గమనించిన ఆయన తండ్రి కొడుకుని మద్రాసుకు పంపించి అక్కడ ఉన్న ఫిజికల్ ట్రైనింగ్ కాలేజీలో చేర్చారు. ఇక మద్రాసులో ఫిజికల్ ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత విజయనగరంలో ఉన్న మహారాజా కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా వీరికి ఉద్యోగం లభించింది. అలా విజయనగరంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు రామ్మూర్తి గారు తనలో ఉన్న అపరమైన బలాన్ని ప్రదర్శించేవారు. తన శరీరాన్ని తాళ్లతో కట్టుకుని విద్యార్థులతో లాగించుకునేవారు. ఎంతోమంది విద్యార్థులు బలంగా లాగినా కూడా రామ్మూర్తి గారు కనీసం అంగుళం కూడా కదిలేవారు కాదు. దాంతోపాటు తన శరీరానికి ఇనుప గొలుసులు కట్టుకుని ఆ గొలుసుల్ని సునాయాసంగా తన చేతులతో విరిచి పక్కన పెట్టేవారు. రామ్మూర్తి గారు చేసే ఇలాంటి విన్యాసాలు విద్యార్థుల్ని విపరీతంగా ఆకట్టుకునేవి. దాంతో మహారాజా కాలేజీలో తనతో పాటు టీచర్గా పనిచేస్తున్న ఒక మిత్రుడు రామ్మూర్తి నాయుడు గారిని సొంతంగా సర్కస్ కంపెనీ పెట్టాలని సలహా ఇచ్చాడు. ఆ మిత్రుడి సలహా నచ్చడంతో రామ్మూర్తి గారు ఉద్యోగం మానేసి సర్కస్ కంపెనీ పెట్టి ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. రామ్మూర్తి గారి సర్కస్లో ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండేవారు. ఇక సర్కస్లో ఛాతి మీద బండరాలను పెట్టుకుని ఆ రాళ్లు పగిలేలా శుద్ధితో కొట్టించుకోవడం, ఒకేసారి 2 కార్లకు తాళ్లు కట్టి వాటిని చేత్తో లాగడం, తన శరీరానికి కారుకు మధ్య తాడు కట్టి ఎంత యాక్సిలరేటర్ చేసినా ఆ కారును కదలకుండా ఆపడం, ఇలాంటి విన్యాసాలు ఎన్నో చేసేవారు. ఇవే కాదు, వీటికి మించి రామ్మూర్తి నాయుడు గారి సర్కస్లో జరిగే అద్భుతం మరొకటి ఉంది. అదేంటంటే రామ్మూర్తి గారు తన ఛాతి మీద ఒక చెక్కను ఉంచి ఆ చెక్క మీద మధ్యస్థంగా ఉన్న ఒక ఏనుగుని దాదాపు 5 నిమిషాల పాటు ఉంచుకునేవారు. ఈ విన్యాసం ఎంతో మందిని చూసేందుకే భయపెట్టేది. ఇక తన శరీరంతో రామ్మూర్తి నాయుడు గారు చేస్తున్న విన్యాసాల గురించి అప్పట్లో దేశమంతా విపరీతంగా మాట్లాడుకునేవారు.
దాంతో ఆయన ఎక్కడ సర్కస్ ఏర్పాటు చేసినా జనాలు విపరీతంగా వచ్చేసేవారు. అలా సర్కస్ ద్వారా ఆ రోజుల్లోనే వేలాది రూపాయలు సంపాదించారు. ఇక రామ్మూర్తి గారి విన్యాసాలు, ధైర్య సాహసాల గురించి విన్న రాజులు, సంస్థానాధీశులు, జమీందారులు, దొరలు వీరంతా రామ్మూర్తి నాయుడు గారితో ప్రత్యేకంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయించుకుని ఆయన సత్కరించేవారు. సత్కారాలతో పాటు బహుమానంగా బంగారం, వెండి నాణేలు, డబ్బు లాంటివి పెద్ద ఎత్తున ఇచ్చేవారు. అంతేకాదు రామ్మూర్తి గారితో వ్యక్తిగతంగా తలపడేందుకు రాజులు కుస్తీ పోటీలు కూడా ఏర్పాటు చేసేవారు. అయితే ఇలాంటి పోటీల్లో ప్రతిసారి రామ్మూర్తి నాయుడు గారితో పైచేయి అయ్యేది. ఇలా ఈ పోటీల ద్వారా కూడా బహుమానాలు భారీగా వచ్చేవి. అలా చాలా కొద్ది కాలంలోనే తన కండ బలంతో, భుజ బలంతో పేరు, ప్రఖ్యాతులు, బిరుదులు, బహుమానాలు వీటన్నిటితో పాటు విపరీతంగా డబ్బు కూడా సంపాదించారు. దాంతో రామ్మూర్తి గారి ప్రతిభ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం దృష్టిలో కూడా పడింది. దాంతో అప్పట్లో మద్రాసు ప్రెసిడెన్సీకి గవర్నర్గా ఉన్న మింటో స్వయంగా రామ్మూర్తి గారి సాహసాలని, బలాన్ని చూసి ఈ విషయాన్ని స్వయంగా బ్రిటిష్ కింగ్ జార్జ్, క్వీన్ మేరీకి చెప్పడంతో వారు రామ్మూర్తి గారిని లండన్ పిలిపించుకున్నారు. ఇక లండన్లో కింగ్స్ ప్యాలెస్లో కింగ్ జార్జ్, క్వీన్ మేరీల ముందు తన బలం ప్రదర్శించి వారిని కూడా ఆశ్చర్యపోయేలా చేశారు. దాంతో వారు రామ్మూర్తి నాయుడు గారి సాహసాలకు, ఆయన బలానికి తగ్గట్టుగా ఇండియన్ హర్కులస్ అనే బిరుదును ప్రదానం చేశారు. ఇక రామ్మూర్తి నాయుడు గారికి బ్రిటిష్ కింగ్ నుంచి వచ్చిన ప్రశంసల గురించి తెలుసుకుని దేశ విదేశాల నుంచి ఆయనకి ఇన్విటేషన్లు వచ్చాయి. దాంతో జపాన్, స్పెయిన్, శ్రీలంక, బర్మా, రష్యా ఇలా వివిధ దేశాల్లో ఆయన ప్రదర్శనలు ఇచ్చారు. విదేశాల్లో ఉన్నప్పుడు అక్కడ స్థానిక మల్ల యోధులతో తలపడి వారిని కూడా ఓడించేవారు. నిజానికి రామ్మూర్తి నాయుడు గారు రెజ్లింగ్ లాంటి వాటిలో పెద్దగా శిక్షణ తీసుకోలేదు. కానీ తన శారీరక బలంతో హేమహేమి రెజ్లర్ను ఓడించేవాడు. ఇక అవసరాల రామకృష్ణారావు అనే ఒక వ్యక్తి రామ్మూర్తి నాయుడు గారి జీవిత విశేషాల గురించి పుస్తకాన్ని కూడా రాశారు. ఆ పుస్తకంలో ప్రస్తావించిన ఒక సంఘటనల ప్రకారం రామ్మూర్తి నాయుడు గారు స్పెయిన్కి వెళ్ళినప్పుడు రామ్మూర్తి నాయుడు గారు చేస్తున్న సాహసాలు చూసి అసూయతో ఆయన్ని ఎలాగైనా అవమానపరచాలి అని రామ్మూర్తి నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేని స్పానిష్ బుల్ ఫైట్కి ఆయన తీసుకెళ్లారు. ఆ సమయంలో రామ్మూర్తి నాయుడు గారిని ఎర్ర చొక్కా వేసుకునేలా చేశారు. ఎటువంటి అవగాహన లేకుండా బుల్ ఫైట్లో పాల్గొనడమే ప్రమాదం. అలాంటిది ఎర్ర చొక్కాతో బరిలోకి దిగడం అంటే అత్యంత ప్రమాదం. అయితే తెలియకుండానే బరిలోకి దిగిన రామ్మూర్తి నాయుడు గారు స్పానిష్ బుల్ని సైతం కట్టడి చేసి తన బలం ఎలాంటిదో నిరూపించుకున్నారు. ఇక లండన్లో ప్రదర్శన సందర్భంగా ఏనుగుని తన ఛాతి మీద ఎక్కించుకున్నప్పుడు రామ్మూర్తి నాయుడు గారి ఛాతి మీద ఉంచిన చెక్క ఇరిగిపోయింది. దాంతో ఆయన పక్కటెముకలకు గాయాలయ్యాయి. దాంతో లండన్లో ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇలా రామ్మూర్తి నాయుడు గారి కీర్తి ఎల్లలు దాటి విదేశాల్లో కూడా పెరిగిపోవడంతో ఆయన చేతిలో ఓడిపోయిన కొందరు ఆయన్ను చంపే ప్రయత్నాలు కూడా చేశారు. చాలాసార్లు ఆయన తినే ఆహారంలో విషప్రయోగం చేసేందుకు కుట్రలు జరిగాయి. ఇలా శత్రువులు ఎక్కువ అవడంతో రామ్మూర్తి నాయుడు గారు తన ప్రదర్శనల్ని కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం చేశారు. అయితే రామ్మూర్తి నాయుడు గారికి బ్రిటిష్ ప్రభుత్వంలో చాలా ప్రోత్సాహం లభించింది. రామ్మూర్తి నాయుడు గారు తన విదేశ పర్యటనలలో చాలా వాటిని బ్రిటిష్ వారి సహకారంతోనే చేశాడు. కానీ ఒకానొక సమయానికి ఇండియాలో స్వతంత్ర ఉద్యమం తీవ్రం కావడంతో రామ్మూర్తి నాయుడు గారు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఆయన తనకు బ్రిటిష్ వారి నుంచి లభిస్తున్న మద్దతుని తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అయితే రామ్మూర్తి నాయుడు గారు తన జీవితం అంతా సాహసాలకు, విన్యాసాలకు మాత్రమే కేటాయించారు. దాంతో ఆయన పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయారు. రామ్మూర్తి నాయుడు గారిది విపరీతమైన దానగుణం. సహాయం అని వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన తనకు తోచిన సహాయం చేస్తూనే ఉండేవారు. అలా తన సంపాదనలో చాలా భాగం ఇతరులకు దాన ధర్మాలు చేయడంలోనే ఖర్చు చేశారు. ఇక స్వతంత్ర ఉద్యమం కోసం కూడా తన సొంత డబ్బును ఖర్చు చేశారు. స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించేలా, బ్రిటిష్ పాలకుల దోపిడీ పట్ల ప్రజలకు అవగాహన కలిగేలా తన సర్కస్కు వచ్చిన వారికి ఆఖరులో తన ప్రసంగంతో ప్రజల్లో స్వతంత్ర ఉద్యమ చేతిని కల్పించేవారు. స్వతంత్ర ఉద్యమానికి మద్దతుగా తన సర్కస్ ప్రదర్శనలు ఏర్పాటు చేసి వాటి నుంచి వచ్చిన డబ్బును దేశం కోసం విరాళంగా ఇచ్చేవారు. తనకంటూ సొంత కుటుంబం లేకపోవడంతో వెనక ముందు ఆలోచించకుండా దాన ధర్మాలు చేసి ఆఖరికి శరీర పోషణకు కూడా సరిపడా సంపాదన లేని స్థాయికి పడిపోయారు. రామ్మూర్తి నాయుడు గారు తన భారీ కాయని పోషించుకునేందుకు సాధారణ వ్యక్తుల కన్నా ఎక్కువగా ఆహారం తీసుకునేవారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అత్యంత బలశాలిగా కీర్తి గటించిన ఆయన తన జీవితం మొత్తం శాకాహార భోజనం మాత్రమే తిన్నారు. కనీసం గుడ్లు కూడా తినేవారు కాదు. మాంసానికి దూరంగా ఉంటూ కూరగాయలు, పండ్లు మాత్రమే తీసుకుంటూ భారీ కాయాన్ని మెయింటైన్ చేసిన వ్యక్తి బహుశా చరిత్రలో రామ్మూర్తి నాయుడు గారు ఒక్కరే అయి ఉంటారు. రామ్మూర్తి నాయుడు గారు తాను ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో ఒరిస్సాలోని బలంగిరి సంస్థానంతో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. వారితో ఉన్న అనుబంధంతో రామ్మూర్తి నాయుడు గారిని జీవిత చరమాంకంలో బాలంగిరి సంస్థానం వారు ఆహ్వానించి ఆయనకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఒరిస్సాలోని బలంగిరి సంస్థానంలోనే ఆయన 1942 జనవరి 16న మరణించారు.
అలా 59 సంవత్సరాల వయసులో ఒక గొప్ప యోధుని జీవితం ముగిసింది. కానీ ఆయన గొప్పదనం మాత్రం ఇప్పుడిప్పుడే బయటకొస్తుంది. ఆయన గురించి తెలిసేలా ఆయన బంధువులు వీరఘట్టంలోని తెలగ వీధిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. వైజాగ్ బీచ్ రోడ్లో రామ్మూర్తి నాయుడు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఒంటి చేత్తో రైలు ఇంజిన్ ఆపిన కలియుగ భీముడు ఇండియన్ హెర్క్యులస్ అని శిలా పలకం మీద రాసి ఉంటుంది. శ్రీకాకుళంలో నిర్మిస్తున్న స్పోర్ట్స్ స్టేడియంకి కూడా కోడి రామ్మూర్తి నాయుడు గారి పేరే పెట్టారు. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలకు ఈ కోడి రామ్మూర్తి నాయుడు గారి గురించి కొంతవరకు తెలిసే ఉంటుంది. కానీ ఆయన సాధించిన విజయాలు, ఆయన ఘనతలకు తగ్గ గుర్తింపు మాత్రం ఇప్పటికే ఆయనకు దక్కడం లేదని చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్ కోడి రామ్మూర్తి నాయుడు గారి గురించిన కొన్ని విషయాలు. అండ్ మీకు ఒక ప్రశ్న, ఒకవేళ వీరి గురించే ఒక బయోగ్రఫీగా సినిమా తీయాలి అనుకుంటే మన తెలుగులో ఏ హీరో ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని మీకు అనిపిస్తుంది? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.